తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది సార్. ఇవాళ మధ్యాహ్నం హాజరు కావాలని సిట్ ఆ నోటీసులో పేర్కొంది. అయితే ఇవాళ కుదరదు, వేరే తేదీని నిర్ణయించమని, అలాగే విచారణకు పూర్తిగా సహకరిస్తాము అని కేసీఆర్ చెప్పారట సార్. సార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ అయితే ఆ కేసీఆర్ అరెస్ట్ ప్రభావం తెలంగాణ రాజకీయాల మీద ఎలా ఉంటుంది సార్? ముఖ్యంగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ల మీద ఎఫెక్ట్ ఏంటి? అరెస్ట్ అవుతారా లేదో తెలియదు, దట్ ఈస్ హైపాథెటికల్. అయితే మీరు అన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో అయితే ఈ చర్చ నడుస్తుంది. బహుశా అరెస్ట్ చేయవచ్చు అనే పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది. నార్మల్ గా హైపాథెటికల్ గా ఉంటే నేను ఆన్సర్ చేయను, కానీ అరెస్ట్ అవుతాడా కాడా అనే దానికి కూడా అరెస్ట్ అయితే ఏమవుతుంది అన్నది ఇండికేటర్. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇట్స్ నాట్ ఎ లీగల్ క్వశ్చన్, ఇట్స్ ఎ పొలిటికల్ క్వశ్చన్. లీగల్ గా కేసు ఉంది, కేసులో మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ యొక్క స్వభావం అయితే ఎవరిపైన కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. తర్వాత బెయిల్ వస్తుందా రాదా అనే చర్చ తప్ప మీకు అరెస్ట్ చేయడం అనేది అయితే అసాధ్యమేం కాదు. ఎవరినైనా కావాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు. సో నేను మాట్లాడింది నచ్చకపోతే పలానా మాట్లాడడం వల్ల సమాజం అల్లకల్లోలం అయిపోతుంది, పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటోంది కనుక నాగేశ్వర్ పైన కేసు పెడుతున్నామని పెట్టి అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేస్తే వెంటనే కోర్టు మట్టుకాయలేసి విడుదల చేస్తుంది, దట్ ఇస్ అ డిఫరెంట్ కేసు. మొదలైతే అరెస్ట్ చేయొచ్చు. సో అందువల్ల మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో అరెస్ట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయొద్దని, అయినా కూడా మన సిస్టమ్ అది ఎలవ్ చేస్తుంది. అందువల్ల ఇట్ ఈస్ నో లాంగర్ ఏ లీగల్ క్వశ్చన్, ఇట్స్ అ పొలిటికల్ క్వశ్చన్. అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అనే పొలిటికల్ క్వశ్చన్ బట్టి అరెస్ట్ అవుతాడా లేడా కూడా ఆధారపడింది కనుక ఆ హైపాథెటికల్ క్వశ్చన్ కైనా నేను ఆన్సర్ చేస్తాను. నార్మల్గా అయితే మీరు అట్లా అడిగితే నాకెట్లా తెలుస్తుంది అంటాను నేను చాలాసార్లు. కానీ దీనికి లింక్ అది, మీకు అరెస్ట్ అవుతాడా కాడా అనే ప్రశ్నకు కూడా ఆన్సర్ పొలిటికల్ ఇంపాక్ట్ని బట్టి. ఇట్స్ నాట్ ఎ లీగల్ క్వశ్చన్ అట్ ఆల్. సో ఏంటి పొలిటికల్? ఒకటి, ఇది ఫోన్ ట్యాపింగ్, ఇది ప్రజల జీవితాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అంశం కాదు, ఇదేదో అవినీతి అలాంటి ఇష్యూ కాదు. దిస్ ఈజ్ ఎ ఫోన్ ట్యాపింగ్ కేసు. మీకు కాళేశ్వరం కేసులోనే అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి స్పెక్యులేషన్ అయి లాస్ట్కు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా దాన్ని సిబిఐకి బదిలీ చేసింది. సిబిఐకి అప్పచెప్పినప్పుడు ఉలుక్కు లేదు పలుకు లేదు, చూడండి మీరు. సో ఆ కేసు ఏమైందో అప్పటిదాకా బీజేపీ నాయకులు ఎగిరెగిరి పడ్డారు. అసలు కేసీఆర్ సంగతి తేల్చాలి, కేసీఆర్ అవినీతి పరుడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ధైర్యం లేదు, అది ఇది అన్నారు. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తీసుకెళ్లి సిబిఐకి అప్పచెప్పి చూసుకుని రాబాయ్ అన్నాడు. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, మరి కేసీఆర్ని కాపాడుతారా, పాలు పోసినా నీళ్ళు పోసినా నీదే భారం అన్నట్టు ఇప్పుడు కేసీఆర్ భవిష్యత్తు బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. బీజేపీ వాళ్ళు ఉరుకులేదు పలుకులేదు సిబిఐ పైన. అందువల్ల మీకు అరెస్ట్ అనేది కాళేశ్వరం కేసు అన్నా కనీసం ప్రజలతో సంబంధం ఉన్న అంశం, ఎందుకంటే అది కాళేశ్వరము ప్రజల సొమ్ముతో కట్టడం. ఇదని టెలిఫోన్ టైమింగ్ ఇది డెమోక్రసీకి సంబంధించిన ఇష్యూ. అందువల్ల ప్రజలు తమ నిత్య జీవిత అంశాలపైనే స్పందించడం కరువవుతున్న సమయంలో తమకు సంబంధం లేని ఒక డెమోక్రటిక్ ప్రాక్టీస్, కాన్స్టిట్యూషనల్ ఎథిక్స్, ది గవర్నెన్స్ ఎథిక్స్ సంబంధించిన అంశం ఫోన్ ట్యాపింగ్ అంటే చాలా సీరియస్ అంశం, కాదని అంటలేదు. ప్రైవసీ పైన ఇన్వేషన్, బట్ ఇట్స్ నాట్ ఎ లార్జర్ పబ్లిక్ ఇష్యూ కాదు. ఇట్స్ మోర్ అబౌట్ డెమోక్రసీ, మోర్ అబౌట్ ఎథిక్స్ ఆఫ్ గవర్నెన్స్, మోర్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీసెస్. దీనిపైన ప్రజలు అంతగా రియాక్ట్ అవుతారా అనేది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అరెస్ట్ అనేది, నాయకుల అరెస్ట్ అనేది గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్ను బట్టి ఇంపాక్ట్ ఉంటుంది. ఒక పొలిటికల్ కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా ఇంపాక్ట్ ఉండదు. మీకు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయం ఎప్పుడు? ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పైన తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీ నెలకొన్న సమయంలో అరెస్ట్ అయ్యాడు. అందువల్ల మీరు గమనించండి, అరవింద్ కేజ్రీవాల్ దాన్ని ఒక రెఫరెండంగా కూడా మార్చాడు. తన అరెస్టును రెఫరెండంగా మార్చి సింగిల్ పాయింట్ పైన ఎన్నికలకు పోయారు. అంటే అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండాలా, ముఖ్యమంత్రిగా ఉండాలా, మీరే తేల్చుకోండి అన్నారు. ప్రజలు ఏం తీర్పు చెప్పారు? ఎమ్మెల్యే కూడా ఓడించారు, అరవింద్ కేజ్రీవాల్ ఓడించారు, మనీష్ సిసోడియా ఓడించారు. అంటే అర్థం కేజ్రీవాల్ జైల్లో పెట్టడాన్ని ప్రజలు అంగీకరించారని కాదు, ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత ఉన్న సమయంలో అరెస్టు సానుభూతిని ఇవ్వలేకపోయింది, పొలిటికల్ సింపతిని ఇవ్వలేకపోయింది. ఇదొక ఉదాహరణ. ఇంకో ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు. ఎప్పుడు అరెస్ట్ చేశాడు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత పీకల స్థాయికి చేరిన సమయంలో అరెస్ట్ చేశాడు. సరిగ్గా అది కాస్త టిప్పింగ్ పాయింట్గా మారిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు
జగన్మోహన్ రెడ్డి పతనానికి దారులను సుగమం చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకి వచ్చాడు, తెలుగుదేశంతో పొత్తులు ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేను ఆ రోజు మీరు మా పాత వీడియోలో చూడండి ఉంటుంది. ఇది బియాండ్ తెలుగుదేశం పెరిఫరీ రియాక్ట్ అవుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇది పొలిటికల్ గా నష్టం అవుతుంది చూడండి అని చెప్పాడు. ఇవాళ చెప్పడం కాదు, యూట్యూబ్ లో ఉంటుంది. థ్యాంక్స్ టు యూట్యూబ్ ఇప్పుడు అన్ని చెప్పుంటాయి. నేను అన్నాను అనడానికి వీల్లేదు. వెనక్కి వెళ్ళి చూస్తే అప్పుడు పోస్టెడ్ వీడియో ఉంటుంది కదా 24 కన్నా ముందు. సో ఆ రోజు కూడా పదే ఒక్క వీడియోలో కాదు పదే అనేక సార్లు చెప్పాడు. సో ఇట్ విల్ హ్యావ్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్. సో కానీ నాకు అర్థమైంది కూడా జగన్మోహన్ రెడ్డికి అప్పుడు అర్థం కాలే, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అంటున్నారు. ఆయన సన్నిహితుల దగ్గర చెప్తున్నారట మన వీటికి రాంగ్ డిసిషన్, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం తప్పు అని. అందుకే చూడండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు వెనకాడుతున్నది. అందుకే లేకుంటే టీడీపీ శ్రేణులు ఉరుకులు పరుగుల మీద ఉన్నారు ఎప్పుడు లోపలేస్తారా అని. మీరు ఆంధ్రజ్యోతిలో వార్తలు చూస్తే తెలుస్తుంది కదా. ఇక అసలు ఇప్పుడు లడ్డూపై కూడా వార్త కథ చూడండి. సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో, అసలు అంతిమ లబ్ధిదారులు ఎవరో తేలాల్సిందే అంటున్నారు చూడండి. అంతిమ లబ్ధి అంటే ఎవరు? జగనే కదా ఎవరైనా. సో అందువల్ల మీకు ఎంటైర్ టీడీపీ శ్రేణులు, జగన్ వ్యతిరేక మీడియా, టీడీపీ ఇకో సిస్టమ్ ఆ సుముహూర్తం వాళ్ళ దృష్టిలో సుముహూర్తం దాని కొరకు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చంద్రబాబు లోపలేస్తారు, చంద్రబాబు నాయుడు వేస్తారు. ఐ డోంట్ థింక్ యూ విల్ అరెస్ట్ హిమ్ ఆల్సో. ఇక చెప్పలేం కానీ చూస్తుంటేనైతే ఎక్కడ ఆ సూచనలు అయితే కనబడతలేదు. సో అందువల్ల ఎందుకు మళ్ళీ ఇదే ప్రాబ్లం, అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందేమో అని. బహుశా జగన్మోహన్ రెడ్డి ఇది గమనించే పాదయాత్ర ప్రకటించేశాడు. మీకు షర్మిల ఏదో స్టేట్మెంట్ చూశాడు, పాదయాత్ర గురించి ఇంత ముందే చెప్పడం ఎందుకు అని. ఎప్పుడు చెప్తేంది వాళ్ళ ఇష్టం చెప్పడం, చేస్తోడు ఇష్టం చెప్తాను. సో కానీ ఎందుకు చెప్పుంటాడంటే జనంలో నేను ఉండబోతున్నా, నీకు కావాలంటే అక్కడే అరెస్ట్ చేసుకో అని చెప్పడం. చంద్రబాబు నాయుడు కూడా జనంలో ఉండగా అరెస్ట్ చేశారు మీకు గుర్తుంటే. సో అందువల్ల నంద్యాల అరెస్ట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఎత్తుగడుంది. మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తాడు చంద్రబాబు అని గనక ఇండికేషన్ వస్తే, ఎందుకంటే ఇదే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ఆయనకు కూడా సోర్సెస్ ఉంటాయి కదా. ప్రభుత్వంలో ఏ చిన్న కదలిక వచ్చినా జగన్ అరెస్ట్ సూచనాప్రాయంగా కదలిక వచ్చినా పాదయాత్ర ప్రిపోన్ చేసుకుంటాడు. మీరు చూడండి, నేను రాసి పెడతాను మీకు. పాదయాత్ర ప్రిపోన్ చేసి ముందు వస్తాడు. ఇప్పుడు మీకు ఆ మధ్య కేటీఆర్ అరెస్ట్ అవుతున్న చర్చ సమయంలో కూడా కేటీఆర్ లో పాదయాత్ర చేస్తారని వచ్చిన చర్చ. సో అందువల్ల ఇది బేసికల్ గా ఇప్పుడు రేపు కేసీఆర్ అరెస్ట్ చేసే సమయంలో ఉండే పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో గనక కేసీఆర్ అరెస్ట్ అయితే కాంగ్రెస్ కి ఇది దెబ్బతింటుంది. లేదు కేసీఆర్ పైనే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఇంకా అలాగే ఉన్న సమయంలో అరెస్ట్ అయితే ఏం కాదు. సో ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ మ్యాటర్స్ తప్ప ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని కాదు, సానుభూతి రాదని కాదు. ఈ క్లాసిక్ ఎగ్జాంపుల్ 2004 ఎన్నికలకు ముందు అలిపిరి ఘటన జరిగింది. జరిగాక చంద్రబాబు నాయుడు ఊహించాడు సానుభూతి వస్తుందని. నిజంగా అయితే రావాలి, ఎందుకంటే ఎవరినైనా ఒక ముఖ్యమంత్రిని హత్యకు కుట్రలు పన్నడము, దాడులు చేయడం మామూలు విషయం కాదు కదా, అన్యాయం కదా అది. సో అయినా సింపతి వస్తుందని ఈవెన్ ఎన్నికల ముందుకు లాగాడు. ఏం జరిగింది? సింపతి రాలే. నాకు ఇప్పటికి గుర్తు, ఆ రోజు TV9 అప్పుడే వచ్చింది, నేను అందులో రెగ్యులర్గా మాట్లాడేవాడిని. సో అనేక సార్లు టీడీపీ నాయకులు దేవేంద్ర గౌడ్ ఇవందరూ వచ్చి వాదించేవారు నాతో. నేను ముందే 15 రోజుల ముందు చెప్పాను, ఖచ్చితంగా మీరు ఓడిపోతారు చూడండి. తర్వాత అప్పుడు ఒప్పుకోలే, అప్పుడు నాకేదో ఎవరో గెలవాలని ఉండి చెప్తున్నాను కన్నా. నాకేముంటుంది, వీఆర్ సింప్లీ కామెంటేటర్. ఇప్పుడు కామెంటేటర్కి ఏముంటుంది, సిక్సర్ కొడితే సిక్సర్ కొట్టిందని చెప్తారు, డక్అవుట్ అయితే డక్అవుట్ అవుతుందని చెప్తారు. కానీ రాజకీయ నాయకులకు ఎట్లుంటారంటే డక్అవుట్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ ఎ డక్అవుట్, ఇట్ ఈస్ ఎ సిక్సర్ అని చెప్పాలని కోరుకుంటారు. ఎట్లా చెప్తాను చెప్పండి. కామెంటేటర్ ఏంటిది, విల్ సీ ద మ్యాచ్ అండ్ కామెంట్ అంతే. మీరు డక్అవుట్ అయితే అని చెప్తాం, మీరు సిక్సర్ కొడితే సిక్సర్ కొట్టని చెప్పారు. పొలిటికల్ లీడర్లకు ఏముంటుంది అంటే అవసరమైతే డక్అవుట్ అయితే కామెంట్ ఆపాలి, డక్అవుట్ అని చెప్పదు. మీరు కావాలంటే కామెంట్ ఆపేసేయండి, ఏదో కారణం రీత్యా సిగ్నల్ బాగాలేదని చెప్పి కామెంట్ ఆపండి. కానీ మా డక్అవుట్ అని మాత్రం చెప్పదు. మేము బౌండరీ కొట్టినా సిక్సర్ అని చెప్పండి. మేము ఒక్క రన్ చేస్తే సిక్సర్, ఇట్ వాజ్ సపోజ్ టు బి అది సిక్సరే కావాలి అనుకోకుండా కేవలం ఒక్క రన్నే అయింది, నార్మల్గా అయితే సిక్సరే కావాలని చెప్పాలి. ఎట్లా చెప్తామండి, అది సాధ్యం కాదు కదా. నిజం చెప్తే నిజం నిష్ఠూరం కదా. సో అందువల్ల అప్పుడు కూడా చెప్పాను, సానుభూతి లేదు. మీరు చూడండి, ఎందుకు అప్పటికే ప్రపంచ బ్యాంక్ విధానాలు, విద్యుత్ ఆందోళనలు, ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత పెరిగిన సమయంలో జరిగింది, రాలే సింపతి. అందువల్ల సింపతి ఈజ్ ఆల్వేస్ ఎ ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్.
ఇప్పుడు కేసీఆర్ అని ఎవరైనా పొలిటికల్ కాంటెక్స్ట్ ఉందా అనేది మనం చూడాలి. అందువల్ల అది బీఆర్ఎస్ కు లబ్ధి కావాలన్నా కాంగ్రెస్ కు లబ్ధి కావాలన్నా కూడా ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏది అనే దానిపైన అది. ఇక మూడోది, ఇవాళ రేపు అరెస్టులు ఏమున్నాయి, అసలు రాజకీయాల్లో ప్రజలు ఓట్లేసేటప్పుడు వీడు అవినీతి పరుడా, అక్రమార్కుడా, దుర్మార్గాలు చేసాడా చూసి ఓట్లేస్తారా? భయంకరమైన అవినీతి పాల్పడులు కూడా ఓట్లేస్తారు. ప్రజల ఓటింగ్ ఛాయిసెస్కు నాయకుల గుణగణాలకు వ్యవహార సరళికి ఎలాంటి సంబంధం లేదు. సో ప్రజలు డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారు, కులాన్ని చూసి ఓటేస్తున్నారు, ఇంకోటి మీద కోపంతో ఓటేస్తున్నాడు. సో దీస్ ఆర్ ఆల్ నథింగ్ టు డూ విత్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పొలిటీషియన్స్. మన తెలియదు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఆస్తులు అడ్డగోలుగా పెరిగాయి, కళ్ళ ముందు కనబడుతున్నాయి, ప్రజలు తెలియదు ఇవన్నీ. కానీ ప్రజలు నిజాయితీకే ఓటు వేస్తున్నారా, అవినీతిని అంతగా అసహించుకుంటున్నారా అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు చేస్తే అర్థమవుతుంది కాదని. అందువల్ల మీకు అవినీతి ఆరోపణల మీదనే అరెస్ట్ చేస్తేనే ప్రజలు పట్టించుకోకపోతే ఫోన్ ట్యాపింగ్ పైన ప్రజలు ఎందుకో సీరియస్గా తీసుకుంటారు. అయినా అది జైల్లో ఉంటాడా, బయటికి రాడా, ఏముంది, బయటకు వచ్చేటప్పుడు అదొక స్వాతంత్ర పోరాట యోధుల్లాగా రాజకీయంగా పెద్ద వాతావరణం క్రియేట్ చేస్తారు. ఇప్పుడు కవిత విషయంలో వన్ ఆఫ్ ద గ్రీవెన్స్ అదే కదా, కవిత అరెస్ట్ అయినప్పుడు విడుదల చేసినప్పుడు బీఆర్ఎస్ అలా ఓన్ చేసుకొని దాని ఒక పొలిటికల్ ఈవెంట్లుగా మార్చలేదు అనే కదా ఆమె ఆరోపణ. మీరు ఎవరైనా ఆమె సన్నిహితులను అడగని చెప్తారు, అసలు ఆమె అక్కడ కంప్లైంట్తో స్టార్ట్ అయింది, యూ డి నాట్ ఓన్ మీ అని. అదే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఓటుకు నోట్లు, అందరికీ తెలిసిన కేసే కదా, ఆయన బయటకు వచ్చేటప్పుడు పెద్ద ర్యాలీతో బయటకు వచ్చాడు. కేసీఆర్ కూడా ఏమవుతాడు, అరెస్ట్ చేసేటప్పుడు పెద్ద ర్యాలీ ఉంటుంది, విడుదల చేసేటప్పుడు ఇంకో పెద్ద ర్యాలీ ఉంటుంది. దానివల్ల ఏం సాధిస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కనుక ఆలోచిస్తున్నారు.